హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజును. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ రైస్ను ఒకసారి ఈ గ్రీన్ చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీ వీడియో షార్ట్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ చేసుకోవడానికి వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోండి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవర్, కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాజీరా వేసుకోవాలి. బగారా రైస్లోకి సాజీరా కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సేమ్ బగారా రైస్ లాగానే మా రాయలసీమలో కడప స్టైల్ తిరగమాత అన్నం ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 5 కప్పులు తీసుకున్నాను. ఈ రైస్ను నూనెలో కాసేపు మగ్గించుకున్నాక ఇందులో నేను 5 కప్పులకి 7.5 కప్పు చొప్పున వాటర్ తీసుకుంటున్నాను. మీరు 1 కప్పు రైస్కి 1.5 చొప్పున వాటర్ తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ బగారా రైస్లో ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అంతటిని ఒకసారి చిన్నగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు రానివ్వండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1/2 లెమన్ నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు రెస్ట్ ఇవ్వండి. తర్వాత సర్వ్ చేసుకోండి. చూడండి రైస్ చాలా పొడిగా వచ్చింది కదా. ఈ రైస్ను చికెన్ గ్రేవీతో కానీ, మటన్ గ్రేవీతో కానీ, ఏదైనా మసాలా కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది. అలాగే నేను చూపించిన ఈ గ్రీన్ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీని నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.